హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? హ్యాపీగా అయితే ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే ఇవాళ రీడింగ్ ఏంటంటే, మీ పర్సన్ ఈ వీకెండ్ కరెంట్ ఫీలింగ్స్ అనేది చూద్దాము. ఏమని ఆలోచిస్తున్నారు? తను ఎలా ఫీల్ అవుతున్నారు అనేదైతే చూద్దాం. ఓకేనా? ఇక నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ చెప్పుకోండి. అలాగే మీ పర్సన్ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఓకేనా? ఇక మీ ఎనర్జీస్ కనెక్ట్ కావాలి కాబట్టి ఒక లైక్ అయితే ఇచ్చి ఈ రీడింగ్‌కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఈ వీకెండ్ ఏమని ఆలోచిస్తున్నారు? ప్రస్తుత వాళ్ళ ఫీలింగ్స్ తెలియచేయండి. ప్రెజెంట్ వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. ఈ వీకెండ్ ఏమని ఆలోచిస్తున్నారు తెలియచేయండి. ఈ వీకెండ్ ఏమని ఆలోచిస్తున్నారో చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మేల్ చూస్తున్నట్లయితే ఫీమేల్ చూసి రీడింగ్ చూడొచ్చు. ఫీమేల్ చూస్తున్నట్లయితే మేల్ చూసేది మీరు రీడింగ్ చూసుకోండి. ఓకేనా? జెండర్ స్పెసిఫిక్ ఏం లేదు. మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు, లవర్స్ ఎవరైనా చూడొచ్చు. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఈ వీకెండ్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. ఇంకా చెప్పండి. ఏమని ఆలోచిస్తున్నారు చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్. ఓకే, ఇంకా చెప్పండి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఈ వీకెండ్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. చాలా బాధపడుతున్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్, 4 of cups, justice, 2 of wands, 8 of pentacle, ఓకే. మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారంటే ఫాస్ట్ లో ఏదైతే జరిగి మీ దగ్గర నుంచి దూరం అయ్యారో ప్రస్తుతం మిమ్మల్నే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీ ఆలోచనలే ఉన్నాయన్నమాట. తన ముందు ఎన్నున్నా కానీ మిమ్మల్ని ఆలోచిస్తున్నారు. తన ఫ్రెండ్స్ కూడా బయట వెళ్ళాలని, ఎక్కడైనా బయట వెళ్ళి కొంచెం హ్యాపీగా సంతోషంగా గడపాలని మీ మీ పర్సన్ అయితే పిలుస్తున్నారు. కానీ మీ పర్సన్ అయితే వెళ్ళట్లేదు. ఎందుకంటే మీతో గడిపిన క్షణాలనేది తను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీరు ఈ వీకెండ్ చాలా హ్యాపీగా సంతోషంగా అయితే సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళంట. అవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ప్రజెంట్ ఎంతమంది ఎన్ని ఆఫర్స్ ఇస్తూ ఉన్నా, సెలబ్రేషన్స్ చేసుకోవాలని పిలుస్తూ ఉన్నా కానీ తనకు మీరు లేని లోటనేది గుర్తుకు వస్తుంది. మీ గురించే బాధపడుతున్నారు. మిమ్మల్నే తలుచుకుంటున్నారు. తనకేమీ అక్కర్లేదన్నట్లు చెప్తున్నారన్నమాట.
నాకేమీ అక్కర్లేదు అంటూ బాధపడుతూ మీ గురించే ఆలోచిస్తున్నారు. ఎందుకు అనండంటే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి వెళ్ళడం అయితే జరిగింది. జరిగిన తర్వాత కూడా ఆహ్, కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మీ నుంచి దూరం అవ్వడము, మళ్ళా మీ ఫీలింగ్స్ అనేది తలుచుకుంటూ, మీ గురించే ఆలోచిస్తూ, మీ గురించి అయితే బాధపడుతున్నారు. మీరు ఈ వీకెండ్ టైమ్‌లో కూడా చాలా హ్యాపీగా, సంతోషంగా పబ్బులకెళ్ళడము, బయట తీసుకెళ్ళడము ఫ్యామిలీని ఎంజాయ్ చేయడము అలా అయితే ఉన్నారట. సో, అదే గుర్తుకు తెచ్చుకుంటూ ఆలోచిస్తున్నారు. ప్రెజెంట్ ఎవరైనా తనని పిలుస్తున్నా కానీ ఇగ్నోర్ చేస్తున్నారన్నమాట. ఎందుకంటే మీరే గుర్తొచ్చి ఒంటరిగా కూర్చొనైతే ఫీల్ అవుతున్నారు. సో, ఇక ఎలా ఆలోచిస్తున్నారంటే ఒక న్యాయం కావాలి అనైతే ఆలోచిస్తున్నారన్నమాట. ఎలాగైనా మీరు మళ్ళా కలవాలి. ఆ పాత జ్ఞాపకాలనేది గుర్తుకు తెచ్చుకోవాలి. మళ్ళా కలవాలనే ఆలోచన అయితే ఉంది. మీకోసమైతే వెయిట్ చేస్తున్నారు. అలాగే కొంతమంది ఏదైనా మనీ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీకోసం కష్టపడుతున్నారు. కష్టపడి మీకోసం మనీ సేవ్ అనేది కూడా చేస్తున్నారన్నమాట. మనీ సేవింగ్స్ కూడా చేస్తున్నారు. మీకోసమే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారన్నమాట. తను 2 విషయాలలో కూడా మిమ్మల్నే ఎంచుకోవాలనైతే తన ఆలోచన అయితే ఉంది. ఇంకా తను ఎవరు అవసరం లేదు అన్నట్లయితే తను ఆలోచిస్తున్నారు. ప్రెజెంటు తనకు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆహ్, వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అయ్యాయి. అలా ప్రాబ్లమ్స్ పెద్ద గొడవలే జరుగుతున్నాయి. వాళ్ళ రిలేషన్‌లో కావచ్చు, ఏదైనా వాళ్ళ బిజినెస్ జాబ్స్ ఏదైనా కావచ్చు. అక్కడ పెద్ద ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అయ్యాయి. సో, అందువల్ల వాళ్ళు గొడవలు పడి విడిపోవడం అయితే జరిగింది. అలా విడిపోయాక అది ఫ్యామిలీ పరంగా జరిగిండొచ్చు. లేదా, లేదా ఒక ఏదైనా బిజినెస్ ప్రాబ్లమ్స్ అయినా అయ్యుండొచ్చు. సో, అలా విడిపోయి ప్రస్తుతమైతే హీల్ అవుతున్నారన్నమాట. హీల్ అయ్యి మీరే గుర్తుకొస్తున్నారు. మీరు చూపించిన ప్రేమనేది గుర్తుకొస్తుంది. మెల్లమెల్లగా గ్రోత్ అయితే తెచ్చుకుంటున్నారు. తన ఫీలింగ్స్‌ని ఆహ్, ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ మెల్లమెల్లగా గ్రోత్ అయితే తెచ్చుకుంటున్నారు. స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు. అలాగే ఎలా ఆలోచిస్తున్నారంటే ఇక మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన అభిమానము అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి. మీరు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టము. సోల్‌మేట్ కనెక్షన్ అన్నమాట. సో, ఆ సోల్‌మేట్ కనెక్షన్ అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ, మీరు చూపించిన ప్రేమ గుర్తుకు తెచ్చుకుంటూ చాలా బాధపడుతున్నారు. డివైన్‌ని ప్రార్థిస్తున్నారన్నమాట. మళ్ళా కలవాలి. ఏదైతే మేము ఎండ్ అయిపోయిందో మా జీవితము మళ్ళా చిగురించాలి. మేము కలవాలి. ఎలాగైనా ఇందులో ఒక మాకు న్యాయం చేయమని డివైన్‌ని ప్రార్థిస్తున్నారన్నమాట. దైవాన్నైతే గట్టిగా ప్రార్థిస్తున్నారు. అలాగే మళ్ళా ప్రేమ చిగురించాలి అనైతే మీ పర్సన్ కోరుకుంటున్నారు. మీరు చూపించిన ప్రేమ అలాంటిది. మీరిద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టమన్నమాట. సో, మిమ్మల్ని వాళ్ళెలా అంటే ఫాస్ట్‌లో కన్‌ఫ్యూజింగ్‌లో మీ నుంచి దూరమైతే అవ్వడమైతే జరిగింది. అది ఎందుకు అంటే అదర్ పర్సన్ వల్ల కావచ్చు. కొంతమంది తను తను బిజీ వల్ల గూడా కొంతమందిని ఇగ్నోర్ చేసినట్లయితే అనిపిస్తుంది. ఒక మనీ పరంగా అయినా ఇగ్నోర్ చేసుండాలి. ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి అలా కూడా కొంతమంది దూరమై ఉన్నారు. సో, 2 విషయాల్లో ఇటు మీకు చెప్పలేక, అటు వాళ్ళకి చెప్పలేక మీ పర్సన్ అయితే మీకు దూరమైనట్లు తెలుస్తుందన్నమాట. సో, అలా దూరమయ్యి కొద్ది రోజులు మీతో మాట్లాడకుండా ఫోన్ ఆర్ మెసేజ్ ఏదీ లేకుండా తనను తాను ప్రొటెక్ట్ చేసుకున్నారు. ఇక నాకెవ్వరు వద్దు. నేనెవ్వరితో మాట్లాడను అన్నట్లు ఉండి ఫోను బ్లాక్ చేయడము, మీ నంబర్ బ్లాక్ చేయడము లేదా కొద్ది రోజులు ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము లేదా బ్లాక్ చేసేశారు. బ్లాక్ చేసింది కూడా ఇప్పుడు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతున్నారన్నమాట. పాస్ట్‌లో చేసిన అదంతా గూడా ఇప్పుడు ఈ వీకెండ్ గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడుతున్నారు. పాస్ట్‌లో తను చేసినది తప్పే అని తనకర్థమవుతుంది. ఎలా అంటే నాకెవరైతే న్యాయం చేస్తారో వాళ్ళ కోసమే నేను న్యాయం చేస్తాను. నాకెవరైతే సపోర్ట్ చేస్తారో నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తాను అంటూ మీతో వాదించడం అయితే జరిగిందట. సో, అలా జరిగి మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి మీ పర్సన్ అయితే వెళ్ళిపోవడం అయితే జరిగిందట.
పాస్ట్ లో అయితే తనకి ఈగో ఎక్కువ మీ పర్సన్ కి. సో ఆ ఈగోతో కూడా నేను జీవితాన్ని పాడు చేసుకున్నాను అని అయితే బాధపడుతున్నారు. ఈ వీకెండ్ అయితే ఎలా తలుచుకుంటున్నారంటే మిమ్మల్నే తలుచుకుంటున్నారు. మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన కేరింగ్ అవన్నీ గుర్తొస్తూ ఉంది. ఇలా అయితే ఆలోచిస్తున్నారన్నమాట. పాస్ట్ లో తను చేసిన తప్పు కూడా తెలుసుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడము, మిమ్మల్ని ఎండ్ చేసుకోవడము, ఇవన్నీ కూడా తలుచుకుంటూ బాధపడుతున్నారు. ప్రెజెంట్ అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఇప్పుడు డివైన్ ని ప్రార్థిస్తున్నారన్నమాట. మళ్ళా కలవాలి, మళ్ళా మేము ప్రేమ చిగురించాలి, మళ్ళా కలవాలి, మేము హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని అయితే కోరుకుంటున్నారు మీ పర్సన్. ఎలా అంటే తనకి మళ్ళా ప్రేమ చిగురించాలి అని ఉంది. ఇంకా తన తన దగ్గర తను హ్యాపీగా ఉన్నారు ప్రెజెంట్ అయితే. పాస్ట్ లో చేసిన తప్పైతే తను తెలుసుకున్నారు. ప్రెజెంట్ అయితే హ్యాపీగా వచ్చి మీతో మాట్లాడాలి అని అయితే ఉంది. ఎందుకు అనంటే మీరు చూపించిన ప్రేమ అనేది అలా ఉందంట. మీరు చాలా సంతోషపెట్టారంట వాళ్ళని. సో అవన్నీ కూడా తలుచుకుంటున్నారు. అవన్నీ తలుచుకుంటూ కూడా బాధపడుతున్నారన్నమాట. మీరు చూపించిన ప్రేమ అవన్నీ కూడా తలుచుకుంటూ బాధపడుతున్నారు. తనకు ఇంకేమీ అక్కర్లేదు, ఎన్నున్నా నాకొద్దు అన్నట్లయితే ఆలోచిస్తూ మీరే కావాలి అనైతే తన ఆలోచన అయితే ఉంది. కానీ తనకి అర్థం కావట్లేదు. ఎలా రావాలి అనే ఆలోచన అయితే ఉంది. ఆహ్, ఈ ఆలోచనతో తల భారం గూడా అవుతూ ఉంది. ఆలోచనలు తనని చుట్టుముట్టేసాయన్నమాట. ఎలాగైనా పొంగిపోతూ ఉంది ప్రేమైతే మీ మీద. అలా పొంగిపోతూ ఈ వీకెండ్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఎలాగైనా కలవాలి, మళ్ళా న్యూ బిగినింగ్ కావాలి మాకు, రీయూనియన్ కావాలి అనైతే మీ పర్సన్ ప్రెజెంట్ అయితే ఇలా ఆలోచిస్తున్నారు. ఇంకా చూద్దాము. ప్లీజ్ చెప్పండి యూనివర్స్, ఇంకా చెప్పండి నాకు. ఇవన్నీ తీసేసా, మళ్ళా కార్డ్స్ కలుపుతాను. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి ఇంకా. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? ఈ వీకెండ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏమి ఫీల్ అవుతున్నారు? ఎందుకు అలా బాధపడుతున్నారు చెప్పండి. ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది తెలియచేయండి. ఓకేనా? సేమ్ మళ్ళా అదే కార్డ్ అన్నమాట. ప్లీజ్ చెప్పండి ఇంకా. నైట్ ఆఫ్ కప్స్. మళ్ళా మీ మీ ముందుకి పాస్ట్ లో చేసిన తప్పైతే తెలుసుకొని తన ఆలోచన ఎలా ఉందంటే ఎలా అయినా మీ దగ్గరికి రావాలి. తన మనసు అలా ఉందన్నమాట. ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. నైట్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఎమోషనల్ గా ఫీల్ అవ్వడం, మెచ్యూర్ గా ఆలోచించడం అన్నమాట. మెచ్యూర్డ్ గా ఉన్నారు ఇప్పుడైతే ప్రెజెంట్. ద హెరోపెంట్ ఏంటంటే మ్యారేజ్ చేసుకోవాలి అని అయితే ఆలోచన ఉంది. ఎవరైతే మీకు మ్యారేజ్ కాలేదో వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. హ్యాపీగా ఉండాలని అయితే అనుకుంటున్నారు. అలాగే ఎలా ఉన్నారంటే కొంతమంది మీ పర్సన్ కి చెప్పుడు మాటలు అనేది చెప్పి వాళ్ళని మైండ్ డిస్టర్బ్ చేస్తున్నారన్నమాట. అలా డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి మీ పర్సన్ పాస్ట్ లో చాలా బాధపడ్డారు, భయపడ్డారు. అందుకని దూరంగా ఉన్నారు మీకైతే. సో ఈ రిలేషన్ మళ్ళా ఎలా కలవాలి, మేము మళ్ళా
ఎలా మా రిలేషన్ గ్రోత్ కావాలి అనైతే మీ పర్సన్ ఆలోచించడం అయితే జరుగుతుంది. కానీ ఇప్పటికి గూడా కొంతమంది వాళ్ళకి చెప్పుడు మాటలనేది చెప్పి మీకు దూరం చెయ్యాలి అనే ఆలోచన అయితే ఉంది కొంతమందికి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క మీ పర్సన్ వాళ్ళు ఎవరి దగ్గరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరో కొంచెము తన మైండ్ డిస్టర్బ్ చేస్తున్నారన్నమాట. ఇక మీ పర్సన్ మీ గురించి ఏమని ఆలోచిస్తున్నారంటే, మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశారంట. తన స్వార్థం తను చూసుకుంటూ వెళ్ళిపోయి మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేయడము, ఒంటరి వాళ్ళని చేసి నేను వేరే వాళ్ళ కోసం నేను న్యాయం చేయాలంటూ, వాళ్ళ పనులు వాళ్ళకి నేను న్యాయం చేయాలంటూ, నేను మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశాను. మిమ్మల్ని డిప్రెషన్‌కి లోనయ్యేలా చేశాను అనైతే మీ పర్సన్ మీ గురించైతే బాధపడుతున్నారు. మీరు డిప్రెషన్‌లో ఉన్నారనైతే తనకు కూడా తెలుసు. తెలిసి ప్రెజెంట్ అయితే బాధపడుతున్నారు. బాధపడి మళ్ళా సెలబ్రేషన్ అంటే రీయూనియన్ కావాలనైతే ఆలోచిస్తున్నారు. ఎలాగైనా మళ్ళా కలవాలి, హ్యాపీగా ఉండాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారన్నమాట. తనకు ఆ స్ట్రెంత్ అనేదుంది. ఎలాగైనా మిమ్మల్ని దక్కించుకోవాలనే ఇంట్యూషన్ అయితే ఉందన్నమాట. కొంతమందికి ఆ దైవ బలం గూడా ఉంది. తను అనుకున్నది దక్కించుకోగలరు మీ పర్సన్ అయితే. సో, మళ్ళా మీ దగ్గరికి న్యూ ఆపర్చునిటీస్ అయితే వస్తారు. రావాలనైతే ఉంది. పాస్ట్‌లో తను చేసిన తప్పైతే తెలుసుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలన్నా కానీ మీ దగ్గర ఆహ్, వచ్చాక ఎక్కడ గొడవలు జరుగుతాయో అనైతే బాధపడుతున్నారన్నమాట. ఎందుకు బాధపడుతున్నారంటే ఆహ్ మీరిద్దరూ హ్యాపీగా ఉండడం కూడా కొంతమందికైతే ఇష్టం లేదంట. సో, అలా ఇష్టం లేకుండా మిమ్మల్ని దూరం చేస్తున్నారంట. అలా దూరం చేస్తున్నారు కాబట్టి, మళ్ళా ఎక్కడ గొడవలు జరుగుతాయో అనైతే బాధపడుతున్నారు. వచ్చాక కూడా తనను ప్రశ్నించి, తను మాటలతో హింసిస్తారేమో నన్ను. నేను లాంగ్ రిలేషన్ కావాలని కోరుకొని మీ దగ్గరికి రావాలనైతే అనిపిస్తూ ఉంది. లైఫ్ లాంగు మీతోనే ఉండాలని అనిపిస్తూ ఉంది. కానీ వచ్చాక నన్నెక్కడ ఇబ్బంది పెడతారో అనైతే మీ పర్సన్ ఆలోచనలు ఇలా ఉన్నాయి. ఈ వీకెండ్ అయితే చూడండి చాలా గొడవలు జరిగేలాగున్నాయి. సో, ఆ గొడవలు జరుగుతాయేమో అనని మీ పర్సన్ భయపడుతున్నారు. ఎవరో తనని ఇబ్బందులకు గురి చేస్తున్నారంట. మీ ఇద్దరికి చెప్పుడు మాటలనేది చెప్పి, మీ ఇద్దరు మధ్య సఖ్యత లేకుండా మీరు విడిపోయేలాగా ఎవరో చేశారంట. సో, వచ్చాక కూడా అవే పరిస్థితులు అయితే నేను ఏం చేయాలి అనైతే మీ పర్సన్‌కి మనసులో ఉందన్నమాట. అలా మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉన్నారు, ఆలోచిస్తున్నారు. ఒక్క నిమిషం. ఇక మీ పర్సన్ మీరు దూరమైన దగ్గర నుంచి కూడా ఆహ్, బాధపడుతున్నారన్నమాట. మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసిన దానికి కూడా తన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, తను గూడా తన ఫీలింగ్స్‌ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. కానీ మీరు కావాలని అనిపిస్తుంది. కానీ కంఫర్ట్‌గా లేరు. ఎందుకు అనంటే వచ్చాక మళ్ళా ఎక్కడ గొడవలు జరుగుతాయో, నేను నలుగురిలో ఎక్కడ మళ్ళా నేను మాట పడవలసొస్తుందో అని మీ పర్సన్‌కి ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. భయపడుతున్నారు చెప్పాలంటే. అలా భయపడుతూ ఆహ్, చూడండి వస్తే మళ్ళా ఎక్కడ మీ ఇరువురికి గొడవలు జరుగుతాయో, గొడవలు చేసేవాళ్ళు, పెట్టేవాళ్ళు గూడా ఉన్నారంట. సో, వాళ్ళ గురించయితే ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి రావాలంటే కూడా వాళ్ళ గురించి భయపడుతున్నారు. మీరైతే కావాలని తను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారు. కానీ భయపడుతున్నారు. ఎందుకు అంటే వస్తే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. మళ్ళా విడిపోవాల్సొస్తుందేమో అని ప్రెజెంట్ అయితే మీ పర్సన్ ఈ వీకెండ్ అయితే ఇలా ఆలోచిస్తున్నారన్నమాట. కానీ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీరు చూపించిన ప్రేమ మర్చిపోలేకపోతున్నారు. మీ రూపాన్ని మర్చిపోలేకపోతున్నారు. మిమ్మల్ని పదే పదే తలుచుకుంటున్నారన్నమాట. మీరే కావాలి అనైతే తన మనసుకు అనిపిస్తుంది. ఆ ఫీలింగ్స్‌ని గూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఎలాగైనా కలవాలి అనే ఆలోచన అయితే ఉంది. తన ముందు ఎన్నున్నా కానీ మీరే కావాలనైతే ఆలోచనుంది. మళ్ళా తిరిగి రావాలనే ఆలోచనైతే ఉంది. ఇలా అయితే ఉంది. మీరు గూడా ఒకవేళ మీ మీ సైడ్ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అవి కూడా మీరు కరెక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది.
నేనైతే అదైతే చెప్పగలను. ఎందుకో ఈరోజైతే మీ పర్సన్ ఇలా అయితే ఈ మెసేజ్ అయితే వస్తుందన్నమాట. ఎక్కువ దట్ అవర్ అనేది ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు వచ్చిందన్నమాట. మీ సైడ్ నుంచి కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయేమోనని ఆలోచిస్తున్నారు. పాస్ట్‌లో తను చేసిన తప్పైతే తెలుసుకుంటున్నారు. కానీ తెలుసుకున్నాక వచ్చాక మళ్ళా ఎలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయో అని బాధపడుతున్నారు. ఇలా అయితే ఉన్నాయి. ఈ వీకెండ్ అయితే మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఓకేనా? ఇంకా చూద్దాము. మీ పర్సన్ మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ పంపిస్తారో ఈరోజు అవి చూద్దాము. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఈరోజు ఎలాంటి లవ్ మెసేజెస్ పంపిస్తున్నారు వీళ్ళకి తెలియచేయండి. ఈ వీకెండ్ ఎలాంటి లవ్ మెసేజ్‌లు పంపిస్తున్నారు? మీరు వాళ్ళ పట్ల కృతజ్ఞతతో కలిగి ఉండండి. వాళ్ళ పట్ల ప్రేమనంట కలిగి ఉండండి. కృతజ్ఞతా భావంతో ఉండండి. 2 కార్డ్స్ వచ్చాయి. మీరు ఒక తేడా అంటున్నారు. ఎందుకో మరి? ఈరోజు ఏదైనా సానుకూలమైన దాన్ని కనుగొనండి. వాళ్ళ కోసం ఏదైనా ఆలోచించండి. యూ మేక్ మీ స్మైల్. మీరు వాళ్ళని నవ్వించేలా చేస్తారట. మీరు నన్ను నవ్వించేలా చేస్తారు అంటున్నారన్నమాట వాళ్ళు. మీ కోరికలను వ్యక్తపరచండి అంటున్నారు. మీ మనసులో ఉన్నదేదో వాళ్ళకంట తెలియజేయండి. ఫీల్ అవుతున్నారు. మీరు చేయగలరు, చేస్తారు. వాళ్ళ కోసం ఏదైనా ఒక ధైర్యం చేయగలరంట మీరు అంటున్నారు. ఓకే అండి. ఈ లవ్ మెసేజెస్ అయితే మీ పర్సన్ మీకు పంపించారు. ఓకేనా? ఇవాళ రీడింగ్ అయితే ఇదేనండి. మీ పర్సన్ ఈ వీకెండ్ అయితే మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు. తను బాధపడుతున్నారు. ఓకేనా? అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయంగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇక ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయినది లేనిది నాకు తప్పకుండా మీ కామెంట్స్ అయితే తెలియచేయండి. మీ కామెంట్స్ అయితే తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.